ఈ యొక్క ముద్ర మీ పార్టీపై ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. ఇప్పుడు ఆ వ్యాఖ్య చేస్తుంది ఎవరు సపోర్ట్ చేయట్లేదని చెప్తున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆలోచించుకోవాలి. చూడండి శివ గారు, ఇప్పుడు సందీప్ గారు, ఈ దేశంలో 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 1967 వరకు ఏకఛత్రాధిపత్యంగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, అంటే 47 నుంచి 64 వరకు నెహ్రూ గారు పాలించారు. 64లో ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత ఆవిడ పాలించినప్పుడు, అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు, అంటే దాదాపు 20 ఏళ్ళు అసలు ఎవరు మాట్లాడింది లేదు. ఇంకా ఏ రాష్ట్రంలో కూడా వేరే పార్టీ అధికారంలో లేదు. కేవలం కాంగ్రెస్ తప్ప, దేశం మొత్తాన్ని కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ పాలించలేదు. 64లో అనుకుంటా ఒక 4-5 రాష్ట్రాల్లో వేరే పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు గొడవలు మొదలైన, అంటే అప్పుడు రాష్ట్రాలు కొంచెం తమకు కావాల్సినట్టుగా డిమాండ్లు చేయడం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 సార్లు ఈ యొక్క రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని తమకు కావాల్సినట్టుగా మార్చుకున్నది పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎమర్జెన్సీ విధించింది కూడా కాంగ్రెస్ పార్టీయే. 356 ఇప్పుడు రాష్ట్రాలకు అధికారం ఏదైతే గవర్నర్ల పైన ఏదైతే అధికారం ఉంటుందో 356 ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఆ 356 ఆర్టికల్ ని 100కు పైగా 100కి పైగా ఎక్కువ సార్లు దుర్వినియోగం చేసింది కూడా ఈ కాంగ్రెస్ పార్టీయే. ఇన్ని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అండి మా పైన మా ఆరోపణలు చేసేది. ఒక్కసారి ముందు వాళ్ళ వెనక అంటే గురువింద గింజ వెనుక కింద ఉన్న నలుపు వాళ్ళకి కనిపిస్తుంది, వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఒకసారి వెనక వెళ్ళి ఆలోచించుకోవాలి. మీరు రాష్ట్రంలో సపోర్ట్ ఇస్తున్నారు, కేంద్రానికి వచ్చేసరికి అక్కడ సపోర్ట్ ఇవ్వట్లేదు, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనే విమర్శలు ఉన్నాయి కదా. తప్పు, చాలా తప్పు. చూడండి, 2023 డిసెంబర్ లో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 24 మార్చిలో మోడీ గారు హైదరాబాద్ కు వచ్చి దాదాపు 50-60 వేల కోట్ల రూపాయల పనులు, డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ శంకుస్థాపన చేసినారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ సభలో మాట్లాడినటువంటి మాట, ఆప్ హమారే బడే భాయ్ అని చెప్పేసి, మీ సహకారం ఎప్పటికీ ఉండాలని చెప్పేసి మాట్లాడేటువంటి వ్యక్తి. సహకారం అట్లనే కంటిన్యూ అవుతుంది. వీళ్ళు అడిగినటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని కేంద్రం సానుకూలంగా స్పందించి, కేంద్రం ప్రతి ఒక్క ప్రాజెక్టు పైన నిధులు కేటాయించి ఖర్చు చేసుకోమని చెప్పింది. ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా కూడా ఆ ఢిల్లీలో ఉన్నటువంటి మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి అందరూ కూడా అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన సాధారణంగా స్వాగతించి ఆయన యొక్క ఏదైతే డెవలప్మెంట్ సంబంధించింది కావచ్చు, వేరే సంబంధించి వాటన్నిటిని కూడా సునిశ్చితంగా పరిశీలించి విన్న పార్టీ అండి మాది. అంతకుముందు కాంగ్రెస్ చరిత్ర చూసుకోండి, ఎప్పుడైనా విన్నారంట అట్లా? ఎప్పుడైనా వేరే పార్టీల రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఇట్లా విన్నారా? ఇన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారా? లేదు. మీరు చరిత్ర ఒక్కసారి చూసుకోండి. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రాజెక్టులు చేపడారు, అది RRR కావచ్చు, రైల్వేకి సంబంధించింది కావచ్చు, పవర్ ప్రాజెక్టులకు సంబంధించింది కావచ్చు, గ్రామీణ రోడ్లకు సంబంధించింది కావచ్చు, పథకాలకు సంబంధించింది కావచ్చు, ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దానికి కావాల్సిన నిధులను విడుదల చేస్తూనే ఉన్నది. కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దారి తప్పి తన రాజకీయ అవసరాల కోసం, తన రాజకీయ అవసరాల కోసము కేంద్ర ప్రభుత్వం పైన అభాండాలు వేసే పని పెట్టుకున్నారు. కేంద్ర మంత్రులు ముఖ్యంగా మా కిషన్ రెడ్డి గారి పైన అభాండాలు వేసే పని పెట్టుకున్నారు. నేను ఒక విషయం అడుగుతున్నా. నేను 24లోనే, అంటే ఎంపీ ఎలక్షన్స్ కి ముందే 56 వేల కోట్ల రూపాయలు కేటాయించినటువంటి కేంద్ర ప్రభుత్వం అంతకుముందు ఎవరికి కూడా అంత డబ్బు కేటాయించలేదు, ఏ రాష్ట్రానికి కూడా అంత డబ్బు కేటాయించలేదు. కేవలం తెలంగాణకి 56 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చి దాని తర్వాత ఇప్పటికీ దాదాపు ఒక 34 వేల కోట్ల రూపాయల పనులు మళ్ళీ కొత్తగా కేటాయించి ఇన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తా ఉంటే ఎవరు అడ్డుపడుతున్నారు అని చెప్పేసి మాట్లాడడం, రాజకీయంగా తను ఏదైతే సాధించాలనుకుంటున్నాడో ఆ విధంగా సాధించడానికి కేంద్రాన్ని ఏదో బద్నాం చేసే విధంగా తన రాజకీయ చతురతను చూపిస్తున్నారే గాని ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయాలు ఎక్కడ నిజం లేదు. నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. బీసీ రిజర్వేషన్ విషయానికి కోసం, బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టినప్పుడు 6 నెలల్లో, కేవలం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన చేసి ఒక సంవత్సరం లోపు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి పార్టీ. మరి అలా చెప్పినప్పుడు 6 నెలల్లోనే వీళ్ళు తన కార్యాచరణ మొదలు పెట్టినారా?
తెలంగాణ చేయడం మొదలు పెట్టారా? అరే మీరే టైం తీసుకున్నారు, మీరే సమయం తీసుకున్నారు, మీరే సంవత్సరం 2 సంవత్సరాల సమయం వేస్ట్ చేసినప్పుడు మీరు కేంద్రం మెడ పైన మేము కత్తి పెట్టి వెంటనే కావాలంటే అది సాధ్యమయ్యే పనేనా? ఆలోచించండి ఒక్కసారి. మీకే సాధ్యం కాలేదు. మీరు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మీ హామీ అయితే చెప్పినారో 6 నెలల్లోనే కులగన్న స్టార్ట్ చేస్తాం, సంవత్సరం లోపే రిజర్వేషన్ ఇస్తామన్నప్పుడు మీకే సాధ్యం కాలేదే. ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఏదైనా విషయాన్ని, అంటే రిజర్వేషన్ అనే విషయం సున్నితమైన అంశము, ఈ అంశాన్ని అన్ని రాష్ట్రాల యొక్క కోణంలో ఆలోచించాల్సినటువంటి అంశము. అన్ని రాష్ట్రాల కోణంలో ఆలోచిస్తున్నప్పుడు కేంద్రానికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది, ఎన్ని కోణాల్లో ఆలోచించాల్సి ఉంటుంది, ఎన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క పరిస్థితిని చూడాల్సి ఉంటుంది, ఎంత సమయం పడుతుందనే కనీస ఇంకిత జ్ఞానం లేదండి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో. మాట్లాడతారండి వెంటనే కావాలంటే మీరేం చేసారు? మీరు 6 నెలల సంవత్సరం లోపే చేయాలి, మరి ఎందుకు చేయలేకపోయారు మీరు? మరి నేను అదే అంటున్నా. ఇప్పుడు ఏదైనా కానీ మీరు రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం కాదు. బీసీ రిజర్వేషన్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. బీసీలకు న్యాయం జరగాలి, న్యాయం జరగాలి కాబట్టి అప్పటికి కూడా మా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జనగణనలో కులగణన తప్పకుండా చేస్తామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ద్వారా బీసీలకు మేలు జరిగే విధంగా ఎక్కడ కూడా మళ్ళీ రేపు పొద్దున ఎక్కడ కూడా ఎటువంటి అభ్యంతరాలు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ రాకుండా చూసే పనిని కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో తీసుకున్నానండి. రాజకీయాల కోసం వాడుకోవట్లేదు కదా. రవి గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. చరణ్ కౌశిక్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మొత్తం మీద మీరు గెలిచిన తర్వాత ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా అక్కడ పాగా వేస్తున్నారు. అంటే కంటోన్మెంట్ చూసుకున్నాం, శ్రీ గణేష్ గారిని గెలిపించుకున్నారు, ఇప్పుడు ఇక్కడ నవీన్ యాదవ్ గారిని గెలిపించుకున్నారు. మొత్తం మీద ఎక్కడైనా మీరు మీకు ఎవరు సాటి లేరన్న విధంగా నడిపించుకుంటూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ స్థానిక సంస్థలకి అదేవిధంగా ఉప ఎన్నికకి సంబంధం లేదు, దాందే. ఇక్కడ స్థానిక సంస్థల్లో కొంతమేర పల్లెల్లో వ్యతిరేకత ఉంది. దాన్ని కొంచెం మీరు దాన్ని చూడాలి, దాన్ని క్యాచ్ చేసుకోవాలి. 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు అవ్వట్లేదు. కొంతమేర పల్లెల్లో విమర్శ ఉన్నట్టు చాలా మంది చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా దాన్ని మీరు తీసుకుంటారా? అంటే పల్లెల్లో విమర్శ ఉందని మీరు తీసుకుంటున్నారా? సార్, పల్లెల్లో ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? పల్లెల్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కొంత రాకపోవడంతో ప్రధానంగా ఇబ్బంది అవుతా ఉంది. పల్లెల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు గతంలో 10 సంవత్సరాల కాలం పాటు ఎక్కడ ఇండ్లు ఇవ్వలే కదా. ఇండ్లు సంబంధించినటువంటి ఇంకొక 2 నెలలు మొత్తం పూర్తి స్థాయిలో పూర్తవుతా ఉంది. ప్రతి నియోజకవర్గానికి 3,000 మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల పైచిలకు ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ శాంక్షన్ చేసిరు. దాదాపు 50% కూడా కంప్లీట్ దశకు చేరుకున్నాయి. ఖచ్చితంగా ఇంకా 2 నెలల్లో పూర్తిగా వస్తా ఉంది. అదే కాకుండా ఇప్పుడు డిసెంబర్ లో పెట్టకపోతే మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే స్థానిక ఎన్నికల నిర్వహణ పంచాయతీ అధికారుల నివేదిక ప్రకారం జనవరి 25 నుంచి మేడారం జాతర ప్రారంభమవుతోంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు ఉన్నాయి. ఆ తర్వాత ఏప్రిల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి మరి ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుంది? ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప అసలు హామీల మీద మీరు శ్రద్ధ పెట్టట్లేదు అనే విమర్శలకు సమాధానం ఎవరు తప్పిస్తా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఎలక్షన్ల సందర్భం మాత్రమే రాజకీయం చేస్తే మిగతా సందర్భాల్లో రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యమని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి వచ్చిన తక్షణమే కేబినెట్ లో తీర్మానం చేసి కులగన్న సంబంధించి ప్రక్రియ ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదో వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. డిసెంబర్ 3వ తారీఖు 2 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ ఒక్కరోజే ప్రారంభించింది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తక్షణమే 2 సంవత్సరాలు అవుతా ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేసిరు, కేబినెట్ లో చర్చించారు, 2వ అవకాశం ఇచ్చారు. అదే కాకుండా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిరు, కేంద్ర ప్రభుత్వాన్ని పంపిరు. ఇదేదో చాలా పెద్ద 42% రిజర్వేషన్లు చట్టపరంగా అమలు కాదని తెలిసే మీరు హామీ ఇచ్చారనే విమర్శ కూడా ఉంది కదా సార్. ఏది కూడా కేంద్రంలో ప్రభుత్వం ఉంటది. కేంద్ర ప్రభుత్వం మరి ఏం చేస్తారు? రాష్ట్రంలో మీరు మద్దతు ఇచ్చి కేంద్రంలో కూడా పనిచేయాలి కదా. రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక మాట, కేంద్రానికి ఒక మాట మాట్లాడేది భారతీయ జనతా పార్టీ మేము కాదు కదా. అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడతారు అన్నట్టు. అడావిడి కాంగ్రెస్ పార్టీ చేసింది, మీకు బాధ్యత లేదా? మరి మీరు కేంద్రంలో ప్రభుత్వంలో లేరా? మీకు బాధ్యత లేదా? మీరు బీసీ ప్రధానమంత్రి మధ్యలో ఆపాలి సార్. దయచేసి మీరు ఆపు సార్. దయచేసి బ్రదర్ రవి గారు ఒక్క నిమిషం అంటే మధ్యలో బాగుంటుంది చెప్తున్నాను.
రవి గారు ఒక్క నిమిషం. అంత కూడా నాలెడ్జ్ లేదు. రవి గారు ఒక్క నిమిషం. రవి గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రవి గారు ఒక్క నిమిషం. రవి గారు ఓకే రవి గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ చరణ్ కౌశిక్ గారు మీరు మాట్లాడండి ఒక్క నిమిషం. రవి గారు ఒక్క నిమిషం. రైట్ ఒక్క నిమిషం. రవి గారు రైట్ చరణ్ కౌశిక్ గారు మీరు మాట్లాడండి దయచేసి మీరు మాట్లాడండి. చరణ్ కౌశిక్ గారు మాట్లాడండి. చెప్పండి మాట్లాడండి. చరణ్ కౌశిక్ గారు మాట్లాడండి. దయచేసి మధ్యలో వచ్చి ఇంటరప్ట్ చేస్తే మాత్రం ఊపునే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు జయరాజ్ గారు మాట్లాడుతున్నా, ఎన్ఎల్ఎస్ గారు రవికుమార్ గారు మాట్లాడుతున్నా, పల్లె రవికుమార్ మాట్లాడుతుంటే మేము పిచ్చోళ్ళ కనపడుతున్నాం. మాట్లాడండి చరణ్ కౌశిక్ గారు మాట్లాడండి. చరణ్ కౌశిక్ గారు మీరు మాట్లాడండి. రవి గారు ఒక్క నిమిషం. ఓకే రైట్ రవి గారు ఒక్క నిమిషం. రైట్ చరణ్ కౌశిక్ గారు ఓకే చరణ్ కౌశిక్ గారు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి. హలో యాంకర్ గారు దయచేసి ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి మీరంతా. మీరు మాట్లాడండి. దయచేసి మేమేమంటున్నాం, రాష్ట్రంలో మద్దతు ఇచ్చినాం, మరి ఎందుకు మద్దతు ఇచ్చారు? మరి మేమే మాట ఇచ్చింది, మరి మద్దతు ఇవ్వకుండా అయిపోయేది కదా. ఇప్పుడు చేయరు, మరి ప్రెస్ నోట్ రిలీజ్ చేయరు. మేము మద్దతు సవరించుకుని అయిపోదు కదా, మేము చూసుకుంటాం కదా. ఏంది మీరు చేసేది అంటే భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం. కానీ మీరు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. జంతర్ మంతర్ ధర్నా చేయకుండా మీరు పార్లమెంట్ లో తీర్మానం చేయాలనేది ఒక కాంగ్రెస్ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రతి ప్రక్రియ పూర్తయింది. కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభంగా పోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఇండియా కూటమి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ దాని మీద ఏ నిర్ణయం తీసుకొని చూడాలా. ఈ రోజు ప్రధానంగా కేబినెట్ లో ఏంటంటే గిగ్ వర్కర్ల సంబంధించి కావచ్చు, లోకల్ బాడీ సంబంధించి కావచ్చు, అదే కాకుండా అందశ్రీ గారు చనిపోయారు, వాళ్ళ స్మృతివనం కావచ్చు, వాళ్ళ కుమారుడికి జాబ్ కావచ్చు, అన్నిటిపై చాలా చర్చ జరుగుతూ ఉంది. అరే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆనాడు కేశ గారు తెలంగాణ ఉద్యమకారు కావచ్చు, కౌలు కళాకారులు చనిపోయి ఈనాడు ఇట్లా కనీసం పరామర్శించిన పాపాన్ని కూడా ఆనాడు పోలేదు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నామో, తెలంగాణ ఆకాంక్ష కోసం ఎవరైతే పనిచేసినటువంటి ఉద్యమకాలు చనిపోయినప్పుడు కావచ్చు, వారు గౌరవించుకునే సంప్రదాయంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. దానిలో భాగంగా అందశ్రీ గారి కుటుంబాన్ని నిన్ననే, అదేవిధంగా సీఎం కుటుంబ సభ్యులు నిన్ననే పరామర్శించారు. ఈ రోజు కేబినెట్ లో వారి కుమారుడికి జాబ్ కావచ్చు, వారికి సంబంధించిన శృతివనం కావచ్చు, వారి పేరు మీద ఏ విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా భవిష్యత్ తరాలను వారు గుర్తు పెట్టుకుంటారు అని చెప్పి దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే దానిలో భాగంగా ముఖ్యమంత్రి గారు అందశ్రీ గారు చనిపోయినప్పుడు వారి అంతిమయాత్రలో భాగస్వామ్యాలు అక్కడ స్థానిక సంస్థల గురించి మాట్లాడుకుందాం. మేము ఎలక్షన్ల సందర్భం మాత్రం మిగతా సందర్భంలో రాజకీయాలు చేసే ఉద్దేశం మాకు లేదు. రాష్ట్రం చాలా దీనమైన స్థితిలో ఆర్థికంగా చితికిపోయింది. అన్ని రకాలుగా చాలా ఇబ్బందులైన వాతావరణం ఉన్నది కాబట్టి అవన్నీ సవరించుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు పోతుంది. కేంద్రమేమో సహకారం ఉంది. ఇప్పుడు ఇలా చెప్తున్నారు 1000 కోట్లు ఇచ్చిన, ఎక్కడ 1000 కోట్లు ఇచ్చినో మరి తెలంగాణకు 1000 కోట్లు ఇస్తే తెలంగాణ పరిస్థితి ఎందుకు ఇంత అధ్వానం ఉంటుందో. మీరు బీహార్కి ఇచ్చారు, ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి 59,000 కోట్లు ఇచ్చారు, మకానా పోర్ట్ ఇచ్చారు, ఈ భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇచ్చారు, ఎయిర్పోర్ట్ విస్తరణ నిధులు ఇచ్చారు. మొన్న వరల్డ్ బ్యాంక్ సంబంధించిన 14,000 కోట్ల రూపాయలు కూడా మీరు బీహార్కి ఇచ్చారు. ఎందుకు? మీరు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి బీహార్ లో గెలవాలి కాబట్టి బీహార్ లో మీరు తప్పుడు మార్గంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. వాళ్ళు ఉచితాలకు వ్యతిరేకంగా ఉన్నారు. కర్ణాటకలో విపరీతం ఉచితాలు, బీహార్ లో కర్ణాటకలో ఉచితాలకు వ్యతిరేకంగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి పోతే విపరీతం ఉచితాలు, మధ్యప్రదేశ్ లో ఉచితాలు, మహారాష్ట్రలో ఉచితాలు, ఢిల్లీలో, బీహార్ లో. అదే కాకుండా ఇక్కడ సంబంధించి వచ్చినప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అది ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇటు ఉచితాలు కావచ్చు, ఆ 10,000 రూపాయలు సంబంధించి మహిళల సంబంధించిన పథకం విపరీతంగా ప్రధానంగా చరణ్ కౌశిక్ గారు అంటే 42% రిజర్వేషన్లు. చరణ్ కౌశిక్ గారు భారతీయ జనతా పార్టీ ఓట్ల పోదా ఉంటే ఓట్లకు రాదే. 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని మీరు ప్రయత్నం చేస్తారు, కానీ అది కుదరలేదు. కాకపోతే చట్టబద్ధంగా కాకపోతే పార్టీ కానీ పార్టీ పరంగా ఇవ్వాలని మీరు నిర్ణయించారు, కానీ పార్టీ పరంగా దయచేసి ఎక్కడ కూడా పార్టీ పరంగా ఇవ్వాలని ఇంకా ఇస్తాడో నిర్ణయం తీసుకోలేదు. ఏ విధంగా ముందుకు పోతే బాగుంటది. ఎందుకంటే మేడారం జాతర వస్తా ఉంది, మధ్యలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అదే కాకుండా నవంబర్ చివరికి వచ్చాము, డిసెంబర్ లో తప్ప తర్వాత పెట్టలేము. అదే కాకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. అదే కాకుండా ఏ విధంగా ముందుకు పోతే బాగుంటది. అదే కాకుండా డిసెంబర్ 3వ తారీఖు నాడు హైకోర్టులో కూడా కేసు మళ్ళీ చట్టబద్ధంగా అమలు అవ్వట్లేదు, పార్టీ పరంగా మీరు నిర్ణయం తీసుకోలేదు. మరి ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ఈ కేబినెట్ లో నిర్ణయం తర్వాతనే
వాస్తవ విషయాలన్నీ బయటకు వస్తాయి. అదే కాకుండా ఇప్పుడు ఇంకోటి హైకోర్టులో కేసు ఉంది కాబట్టి కేసు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హైకోర్టు నోటీస్ ఇచ్చింది. అదే కాకుండా కేసులో ఇంప్లీడ్ అయిన నాకు కూడా నోటీస్ ఇచ్చారు. డిసెంబర్ 3 నుంచి హైకోర్టులో వాదన లేనబోతా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాదనలు ఏంటి, అదే కాకుండా గతంలో జడ్జిమెంట్ ఏంటి, మరి హైకోర్టు ఏ విధమైన జడ్జిమెంట్ ఇస్తుంది, ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో తెలుసుకోవాలని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సినటువంటి అన్ని ప్రక్రియలు పూర్తి చేసింది కాబట్టి ఏ విధంగా ముందుకు పోతే తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు గ్రామాలకు నిధులు కూడా ఇప్పటివరకు ఆగిపోయిన 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్ నిర్వహించకపోవడం మూలంగా. కాబట్టి ఇవన్నీ ఎట్లా ముందుకు పోతే బాగుంటుంది, ఏ విధంగా ముందుకు పోదాం అని చెప్పేసి కేబినెట్ లో చర్చిస్తా ఉన్నారు. ప్రధానంగా అందశ్రీ గారు కావచ్చు, గిరివర్కర్లు కావచ్చు, ఈ 2 అంశాలే ప్రధానంగా ఉండబోతా ఉన్నాయి. కాకపోతే 3వ అంశంగా ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు కూడా పెడతామని చెప్పేసి గతంలో మనం మాట ఇచ్చినాం కాబట్టి దాన్ని ఏ విధంగా ముందుకు పోవాలా హైకోర్టు మాట ఇచ్చారు. ఇక్కడ హైకోర్టు ప్రజలకు కాదు, హైకోర్టు కూడా మాట ఇచ్చినాం. 4 వారాల్లో ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పినాం. గతంలో నవంబర్ చివరి వరకు అన్నాం, ఇప్పుడు మళ్ళీ నవంబర్ కూడా అయిపోతా ఉంది. కాబట్టి ఏ విధంగా హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయాలి కాబట్టి దాన్ని కూడా ప్రధానంగా చర్చించి హైకోర్టు కూడా అఫిడవిట్ దాఖలు చేయాలి. అదే కాకుండా డిసెంబర్ 3 నుంచి ఆర్గ్యుమెంట్ కూడా ప్రారంభం కాబోతా ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఎక్కడ కూడా బీసీల అంశం విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలే. బీసీల సంబంధించి రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలు ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా అన్ని పార్టీలు కలుపుకుంటూ ముందుకు పోయే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే కావచ్చు, పార్లమెంట్ లో కావచ్చు, రకరకాల ఏ వేదికల ద్వారా అయితే ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తే లాభం జరుగుతూ ఆ వేదికలన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. పల్లెరావు గారు సందీప్ అంటే చట్టబద్ధంగా అమలు కాకపోయినా కూడా ఒకవేళ పార్టీ పరంగా కూడా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది.